డయాబెటిస్ అనేది మన శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు లేదా దాన్ని సరిగా ఉపయోగించినప్పుడు సంభవించే ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయో అప్పుడు ఇది కాస్త హైపర్ గ్లైసీమియాకు కూడా దారితీస్తుంది. ఇది తీవ్రమైన అనారోగ్యాలకు తీసుకువెళ్తుంది. టైప్ 1, టైప్ 2 జెస్టేషనల్ డయాబెటిస్, ఇంకా మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటిస్ ఆఫ్ ది యంగ్తో సహా అనేక రకాల డయాబెటిస్ ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ అనేది జీవితకాలం అనుభవించాల్సిందే. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది సర్వసాధారణం. ఏ వయసులోనైనా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది 40 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సాధారణంగా డయాబెటిస్ అనగానే మనం కేవలం పెద్దవారిలో మాత్రమే ఊహించుకుంటాం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పిల్లల్లో కూడా డయాబెటిస్ కేసులు పెరిగిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణాలు చూసుకుంటే ఊబకాయం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వయసు, కుటుంబ చరిత్ర, వివిధ రకాల జాతి వర్గాల చరిత్ర, డైట్, హై బ్లడ్ ప్రెషర్, హై ట్రైగ్లిజరైడ్స్ వంటివి ఎక్కువగా చూసే కారణాలు. అయితే పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. టైప్ 1 డయాబెటీస్ విషయానికి వస్తే ప్యాంక్రియాసిస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఈ దీర్ఘకాలిక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కణాల శక్తి కోసం చక్కెరను ఉపయోగించటంలో సహాయపడే హార్మోన్. దాహం పెరగటం, తరచుగా మూత్ర విసర్జన చేయటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు టైప్ 1 డయాబెటీస్లో కనిపిస్తాయి. టైప్ 1 మధుమేహం సాధారణంగా త్వరగా అభివృద్ధి చెందుతుంది. తరచుగా 5 నుంచి 6, 11 నుంచి 13 సంవత్సరాల వయసులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకు వారి రక్తంలో చక్కెర స్థాయిలను మెయింటైన్ చేయడానికి రోజువారీ ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. శరీరం ఇన్సులిన్ సరిగా తయారు చేయనప్పుడు లేదా ఉపయోగించినప్పుడు టైప్ 2 డయాబెటీస్ ఏర్పడుతుంది. దాహం ఎక్కువగా అవటం, తరచుగా మూత్ర విసర్జన మరియు బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉన్నాయి. కానీ అవి తక్కువగా గుర్తించబడతాయి. అయినా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. టైప్ 2 డయాబెటీస్ ఉన్న పిల్లలు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు కిడ్నీ దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులకు టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లయితే పిల్లలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరిలో ఒకరికి టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్లయితే డయాబెటీస్ టైప్ 1 ఉన్న ప్రతి 17 మందిలో ఒకరికి పిల్లలకు కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఇద్దరికి కూడా టైప్ 1 డయాబెటీస్ ఉంటే ఆ రిస్క్ ప్రతి 4 ఒకరికి ఉంటుంది. అంతేకాకుండా తోడబుట్టిన వారిలో కూడా టైప్ 1 డయాబెటీస్ ఉన్న ప్రతి 35 మందిలో ఒకరికి లేదా 12 మందిలో ఒకరికి టైప్ 1 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. 7 సంవత్సరాలలోపు పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వేరువేరు రూపాల్లో ఉన్న కవలలతో పోల్చితే ఒకే రూపంలో ఉన్న కవలల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. ఒకే రూపం కవలలు జెనెటికల్గా తమ జీన్స్ని షేర్ చేసుకుంటారు. కాబట్టి వీరిలో 60% టైప్ 1 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్స్, డైట్ కూడా కవలల్లో టైప్ 1 డయాబెటీస్ని కలిగిస్తాయి. ఒకే రూపంలో ఉన్న కవలల్లో యాంటీబాడీస్ నిర్ధారణ అయితే వారిలో తప్పకుండా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అంతేకాకుండా వయసు తక్కువ ఉన్న వారిలో అది కూడా కవలల్లో అబ్బాయిలకు ఈ వ్యాధి కలగొచ్చు. పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ రావడానికి ఊబకాయం, డైట్లో మార్పులు కూడా ప్రధాన కారణం. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పండ్లు, కూరగాయలు వంటి డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాల్ని తీసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు కార్బోహైడ్రేట్లను తగ్గించడం చేయకూడదు. ఎందుకంటే ఇది పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయినప్పటికీ వారు రక్తంలో చక్కెరను త్వరగా పెంచే బ్రెడ్, పాస్తా, క్యాండీ, ఫ్రాస్టింగ్ వంటి సాధారణ కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి. అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారం టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలు సంతృప్త కొవ్వులను కూడా ఎక్కువ తినకూడదని చెప్తుంది. కొన్ని అధ్యయనాలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల అధిక స్థాయిలు టైప్ 1 డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలతో కూడిన ఆహారం తీసుకోవటం వల్ల టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లల్లో గ్లైసెమిక్ని కంట్రోల్లో ఉంచుతుంది. డయాబెటీస్ ఉన్న పిల్లలకు ఆరోగ్యకరమైన తృణధాన్యాలు, బ్రౌన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్, ఓట్స్ తీసుకోవాలి. అదేవిధంగా కూరగాయల్లో ముల్లంగి, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, వంకాయ, కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఆకుకూరల్లో అయితే బచ్చలి కూర, ఆవాలు, క్యాబేజీ,
కొల్లార్డ్ వంటివి తీసుకోవాలి. బ్లాక్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, బేరీ పండు, లీన్ ప్రోటీన్లు తీసుకోవాలి. పిల్లల్లో డయాబెటీస్ టైప్ 1 రాకుండా అడ్డుకునే ఖచ్చితమైన మార్గాలు ఏవీ లేవు. కానీ పరిశోధకులు వీటి మీద పనిచేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని రకాల చర్యలు ఉపయోగపడొచ్చు. ముందుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేయటం, అంటే రోజులో కనీసం 4 సార్లు చేయటం, ఇన్సులిన్ను ఇప్పించటం, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయటం, శరీరానికి ఫిజికల్ యాక్టివిటీ పెంచటం, వ్యాయామం చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.